హాయ్ వెల్కమ్ టు లక్కీ ఛానల్. ఒక నటుని పేరు చెప్పగానే ఆ ప్రాంతానికి చెందిన పురాణ పాత్రల ప్రసక్తి గుర్తుకు రావడం ప్రపంచ సినీ చరిత్రలో ఎన్టీఆర్ విషయంలోనే ఎక్కువగా కనిపిస్తుంది. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు పాత్రలు చేయడానికి ఆయన పుట్టారేమో అనిపిస్తుంది. మనం ఏనాడూ చూడని రూపాలకు తన అద్భుత రూపకల్పన చేసిన కారణ జన్ముడు ఎన్టీఆర్. అలాగే నారద పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే నటుడు కాంతారావు. ఆయన కంటే ముందు ఎంతో మంది నటులు నారద పాత్రలు పోషించిన తన అభినయంతో ఆ పాత్రకు వన్నె తెచ్చిన నటుడు కాంతారావు. అదేవిధంగా తెలుగు సినిమాల్లో ఆంజనేయుడి పాత్రను అత్యద్భుతంగా పోషించడంలో ఆయనకు సాటి మరెవరూ లేరంటే అతిశయోక్తి కాదు. తన అభినయంతో ఆంజనేయుడు అంటే ఇలాగే ఉంటాడేమో అనిపించిన అర్జా జనార్దన్ రావు గురించి తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొన్ని పాత్రల వల్ల నటులకు పేరు వస్తుంది. అలాగే కొందరి నటుల వల్ల వారి పోషించే పాత్రలకు రాణింపు కలుగుతుంది. ఎన్టీఆర్, కాంతారావు, అర్జా జనార్దన్ రావు రెండో కోవలకు వస్తారు. ఆయన ఎక్కువగా పౌరాణిక చిత్రాల్లో హనుమంతుని వేషంతో మంచి పేరు సంపాదించుకున్నారు. హనుమ అనగానే గుర్తు వచ్చేది ఆయనే. అంతగా తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. అర్జా జనార్దన్ రావు 1926 డిసెంబర్ 21న కాకినాడలో జన్మించారు. ఆయనకు చిన్నతనం నుండి ఆటల మీద, కసరత్తులు చేయడం మీద ఉత్సాహం చూపేవారు. దీనికోసం అహర్నిశలు కష్టపడేవారు. ఆ ఉత్సాహమే ఆయనను మిస్టర్ ఏషియా, మిస్టర్ హెర్క్యులస్, మిస్టర్ ఇండియాగా ఎన్నికయ్యారు. కాకినాడలోనే BSc డిగ్రీ పూర్తి చేసుకున్న అర్జా ఎకోస్టిక్ డిపార్ట్మెంట్ లో డిప్లొమా చేశారు. ఆ తర్వాత శ్యామల స్టూడియోలో రికార్డిస్ట్ గా పనిచేశారు. చదువుకునే సమయంలోనే నాటక రంగంపై మక్కువతో కొన్ని నాటకాలు చేశారు. అయినా కూడా సినిమా ఇండస్ట్రీలో పనిచేయడానికి అంత ఆసక్తి చూపలేదు. కానీ తాను ఒకటి తలిస్తే విధి మరోటి తలిచింది అన్నట్లు శ్యామల స్టూడియోలో పనిచేస్తున్న కాలంలో అనేక మంది కవులతో పరిచయం ఏర్పడింది. ముఖ్యంగా ప్రముఖ కవి మల్లాది రామకృష్ణతో మంచి స్నేహబంధం ఏర్పడింది. ఏదో పాట రికార్డింగ్ కి వచ్చిన ఆయన అర్జాను యాక్టింగ్ వైపుకు లాగారు. అదే సమయంలో దర్శకుడు కమలాకర కామేశ్వరరావు వీరాంజనేయ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రంలో ఆంజనేయ పాత్రకు నటుణ్ణి వెతుకుతున్నారు. రామకృష్ణ అర్జాని మేకప్ టెస్ట్ చేయడం, ఆ సినిమాకు ఆంజనేయ పాత్రకు సెలెక్ట్ కావడం చకచకా జరిగిపోయాయి. వ్యాయామ క్రీడలకు ఆరాధ్య దేవుడు ఆంజనేయుడు. అలాంటి పాత్ర తనకు రావడంతో ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ పాత్రను పోషించారు. ఆ సినిమా విడుదల అవడం హనుమ పాత్రధారి అర్జాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఎక్కడ ఆయన కనపడ్డా కూడా హనుమంతుడే తమ ముందుకు వచ్చాడా అన్నట్లు పూజలు కూడా చేశారు. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీ హనుమ పాత్ర అనగానే అర్జానే తీసుకునేవారు. అభినవ మారుతిగా పేరుగాంచిన అర్జా జనార్దన్ రావు తెలుగులోనే కాదు మలయాళంలో కూడా హనుమగా చేసి మన్ననలు పొందారు. అప్పటిదాకా ఎంతో మంది హనుమ పాత్రలు వేసినా వారికి అర్జాకు వచ్చినంత ఖ్యాతి మరెవరికీ రాలేదంటే అతిశయోక్తి కాదు. లవకుశ, శ్రీకృష్ణ అవతారం, వీరాంజనేయ, శ్రీరామాంజనేయ యుద్ధం, ఆంజనేయ చరిత్ర, త్యాగయ్య ఇలా ఎన్నో చిత్రాల్లో ఆంజనేయుని పాత్ర వేసి ప్రేక్షకుల మదిని దోచుకున్నారు. వీటితో పాటు కొన్ని సాంఘిక చిత్రాల్లో కూడా చేశారు అర్జా జనార్దన్ రావు. అవన్నీ కూడా నెగిటివ్ రోల్స్ మాత్రమే. శంకరాభరణం చిత్రంలో చిన్న రోల్ చేసినా కూడా ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఇక బాపు రమణలు తీసిన ముత్యాల ముగ్గు సాంఘిక చిత్రమైన అందులో ఆంజనేయుని పాత్ర పెట్టడం, అందులో అర్జా నటన ఆ చిత్రానికి హైలైట్. శ్రీ దేవాంతకుడు తదితర చిత్రాల్లో కూడా జనార్దన్ రావు విభిన్న పాత్రలు పోషించారు. డిటెక్టివ్ నవల రచయిత విశ్వప్రసాద్ కథ, మాటలు సమకూర్చిన కృష్ణ, గుమ్మడి, ఎస్వి రంగారావు, వాణిశ్రీలు ప్రధాన పాత్రధారులుగా ఉన్న జగత్ కిలాడీలు చిత్రంలో జనార్దన్ రావు భిన్నమైన పాత్రలో నటించారు. ఈ సందర్భంగా రామాంజనేయ యుద్ధం చిత్రంలో ఒక పాటను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. జనార్దన్ రావు ఆంజనేయ పాత్రలో లీనమై నటించగా ఆ సన్నివేశంలో ఆయన హావభావాలు నాటి సినిమా ప్రియులు ఎన్నటికీ మర్చిపోలేనివి. 1975లో పొట్లూరి వెంకట నారాయణ, NS మూర్తి కలిసి శ్రీరామాంజనేయ యుద్ధం పేరుతో కలర్ సినిమా నిర్మించారు. బాపు దర్శకత్వం వహించిన సినిమాకు ముళ్లపూడి వెంకటరమణ మాటలు రాయకుండా ఉన్న అరుదైన సినిమా శ్రీరామాంజనేయ యుద్ధం. బాపు, NTR కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా శ్రీరామాంజనేయ యుద్ధం. గతంలో గబ్బిట వెంకటరావు రాసిన పద్యనాటకంలోని పద్యాలను యథాతథంగా వాడడంలో సంభాషణలు కూడా అతని చేత రాయించారు. NTR రాముడుగా, అర్జా జనార్దన్ రావు ఆంజనేయుడుగా, బి సరోజాదేవి సీతగా, ధూళిపాళ్ల యయాతిగా నటించిన ఈ చిత్రానికి KV మహాదేవన్ సంగీతాన్ని సమకూర్చారు. ఇందులో ఆంజనేయుడు ఆలపించే 2 ఆర్ద్రమైన పాటలను వినూత్నంగా ఉంటుందని రఘురామయ్య చేత పాటించారు. వాటిలో మొదటిది రామ నీల మేఘశ్యామ కోదండరామ కాగా,
రెండవది శరణు శరణయ్య జానకిరామ కరుణ జూపవ మారుతిపై సాకేత సార్వభౌమ అనే పాట. ఆ పాటకు జనార్దన్ రావు నటనాభినయం నభూతో నభవిష్యతి. ఇప్పటి వరకు కూడా హనుమంతుడు పాత్రలు ఎంతమంది చేసినా కూడా అర్జా జనార్దన్ రావుని మరిపించలేకపోయారంటే ఆయన ఆ పాత్రకు ఎంత ప్రాణం పోశారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ చాలా మంది తమ ఇళ్లలో రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి అవతారంలో ఎన్టీఆర్ ఫోటోలను పెట్టుకుంటే ఆంజనేయ స్వామి అవతారంగా అర్జా జనార్దన్ రావు ఫోటోనే పెట్టుకుంటారు. అభినవ మారుతి అర్జా జనార్దన్ రావు తన 80వ ఏట రాముని సన్నిధికి చేరాడు.